ప్రపంచ మ్యాప్లో ఒక చిన్న సముద్రం. కానీ దానికోసం ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఎందుకు పోటీ పడుతున్నాయి? అదే సౌత్ చైనా సీ. ప్రతి సంవత్సరం $3 ట్రిలియన్ వ్యాపారం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. కానీ అసలు ప్రశ్న, చైనా ఈ ప్రాంతాన్ని ఎందుకు తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోంది? ఇది కేవలం సముద్రం గురించి కాదు. ఇది భవిష్యత్తు ప్రపంచాధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం. ఇది రాబోయే యుద్ధాలకు కేంద్ర బిందువుగా మారబోతోంది. ఈ వీడియోలో సౌత్ చైనా సీ వివాదం వెనుక ఉన్న అసలు రహస్యాలను విశ్లేషిద్దాం. అసలు ఈ సముద్రం ప్రపంచానికి అంత ముఖ్యమైనది ఎందుకు? సౌత్ చైనా సీ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచ వాణిజ్యంలో 3వ వంతు షిప్పింగ్ ఇక్కడి నుండే జరుగుతుంది. చమురు, గ్యాస్, ఎలక్ట్రానిక్స్, మీరు వాడుతున్న వస్తువుల్లో సగానికి పైగా ఈ సముద్రం దాటి వచ్చినవే. ఇక్కడ కేవలం వాణిజ్యమే కాదు, సముద్ర గర్భం భద్రగర్భంలో భారీ స్థాయిలో ఆయిల్ మరియు గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఫిషింగ్ రిసోర్సెస్ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేసే దేశం ఆర్థికంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ప్రపంచాన్ని శాసించగలదు. అందుకే చైనా ఇక్కడ ఒక వింతైన వాదనను తెరపైకి తెచ్చింది. అదే 9 లైన్. చైనా ఈ సముద్రంలోని 90% భూభాగం తనదే అని వాదిస్తోంది. దీనికోసం వారు మ్యాప్లో గీసిన 9 చుక్కల గీతనే 9 లైన్ అంటారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చైనా వాదన ప్రకారం ఈ సముద్రం అంతా వారిదే అయితే మరి పక్కనే ఉన్న వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా మరియు బ్రూనై దేశాల పరిస్థితి ఏంటి? ఈ దేశాలు కూడా ఇదే ప్రాంతంపై తమకు హక్కు ఉందని చెబుతున్నాయి. 2016లో అంతర్జాతీయ న్యాయస్థానం చైనా వాదనను కొట్టివేసింది. కానీ చైనా మాత్రం ఆ తీర్పును బట్టబయలు చేస్తూ వెనక్కి తగ్గలేదు. న్యాయస్థానం మాట వినని చైనా తన బలాన్ని పెంచుకోవడానికి ఒక స్మార్ట్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. చైనా ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని శాశ్వతం చేయడానికి కృత్రిమ దీవుల నిర్మాణాన్ని ప్రారంభించింది. సముద్రం మధ్యలో ఉన్న చిన్న ఇసుక తిన్నెలను భారీ దీవులుగా మార్చి వాటిపై విమాన రన్వేలు, అత్యాధునిక రాడార్లు మరియు మిస్సైల్ సిస్టమ్స్ను ఏర్పాటు చేసింది. అంటే ఇవి ఇప్పుడు కేవలం దీవులు కాదు, ఇవి సముద్రం మధ్యలో కదులుతున్న మిలిటరీ బేస్లు. వీటి ద్వారా చైనా ఆ ప్రాంతం గుండా వెళ్లే ఏ విమానాన్ని అయినా, నౌకను అయినా నిశితంగా గమనించగలదు. చైనా చేస్తున్న ఈ సైనికీకరణను చూస్తూ అమెరికా ఊరుకుంటుందా? ఇక్కడే అగ్రరాజ్యాల మధ్య ఘర్షణ మొదలైంది. చైనా ఈ ప్రాంతాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తుంటే అమెరికా తనదైన శైలిలో అడ్డుకుంటోంది. అమెరికా వాదన ప్రకారం ఇది ఇంటర్నేషనల్ వాటర్స్, అంటే ఎవరైనా స్వేచ్ఛగా ప్రయాణించొచ్చు. దీనికోసం అమెరికా నేవీ తరచూ తన యుద్ధ నౌకలను చైనా దీవుల పక్క నుండి పంపిస్తుంది. దీనినే FONOPS, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ అంటారు. అమెరికా నౌకలు రాగానే చైనా వార్నింగ్ ఇవ్వటం, అమెరికా వాటిని లెక్క చేయకపోవటం వల్ల ఇక్కడ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ అగ్రరాజ్యాల మధ్య నలిగిపోతున్న దేశం ఫిలిప్పీన్స్. ఇటీవల అక్కడ జరుగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఫిలిప్పీన్స్ మరియు చైనా కోస్ట్ గార్డ్ నౌకల మధ్య నేరుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఫిలిప్పీన్స్ నౌకలపై చైనా వాటర్ క్యానన్లతో దాడులు చేయటం, నౌకలను ఢీకొట్టడం వంటి ఘటనలు పెరిగాయి. ఫిలిప్పీన్స్కు అమెరికాతో డిఫెన్స్ ఒప్పందం ఉంది. అంటే ఫిలిప్పీన్స్పై దాడి జరిగితే అమెరికా రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఇది ఒక చిన్న సరిహద్దు గొడవలా కనిపిస్తున్నా ఇది ఏ క్షణంలోనైనా ఒక పెద్ద అంతర్జాతీయ యుద్ధానికి దారితీయవచ్చు. ఒకవేళ ఇక్కడ పొరపాటున ఒక్క తూటా పేలినా ప్రపంచ పరిస్థితి ఎలా మారుతుంది? ఒకవేళ సౌత్ చైనా సీలో గనక యుద్ధం మొదలైతే అది కేవలం 2 దేశాల మధ్య గొడవగా ఆగదు. చైనా ఆక్రమణలకు వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు తక్షణమే ఏకమవుతాయి. ఇది ఏ క్షణంలోనైనా ఒక గ్లోబల్ కాన్ఫ్లిక్ట్గా మారే ప్రమాదం ఉంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ వాణిజ్యం ఒక్కసారిగా స్తంభిస్తుంది. ఫలితంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి మరియు సెమీకండక్టర్ల కొరత వల్ల ఎలక్ట్రానిక్స్ రంగం కుప్పకూలుతుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కొన్ని దశాబ్దాల కాలం వెనక్కి నెట్టేస్తుంది. అందుకే సౌత్ చైనా సీ అనేది కేవలం ఒక నీటి కుంట కాదు, ఇది భవిష్యత్తులో ప్రపంచాన్ని ఎవరు శాసించబోతున్నారు అని నిర్ణయించే అసలైన యుద్ధ భూమి. ఇక్కడ పడే ప్రతి అడుగు ప్రపంచ శాంతిని నిర్ణయిస్తుంది.
మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి? సౌత్ చైనా సీ అనేది రాబోయే దశాబ్దాల్లో గ్లోబల్ జియోపాలిటిక్స్ బ్యాటిల్ ఫీల్డ్. ఇక్కడ ఎవరి ఆధిపత్యం ఉంటే వారే ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తారు. చైనా తన పట్టు వదులుకోవటానికి సిద్ధంగా లేదు. అమెరికా తన పట్టు తగ్గించుకోవటానికి అస్సలు ఇష్టపడటం లేదు. వాణిజ్యం, సైనిక శక్తి మరియు గ్లోబల్ డామినెన్స్ ఇవన్నీ ఈ చిన్న సముద్రం చుట్టూనే తిరుగుతున్నాయి. చైనా ఇక్కడ కృత్రిమ దీవులను నిర్మిస్తూ తన బలాన్ని పెంచుకుంటుంటే అమెరికా తన నౌకాదళంతో అడ్డుకట్ట వేస్తోంది. ఇక్కడ శాంతి ఉంటుందా లేక యుద్ధం వస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ఈ సముద్రంపై పట్టు సాధించిన వారే భవిష్యత్తు ప్రపంచాధిపతులుగా నిలుస్తారు. అయితే ఈ సున్నితమైన అంశంపై సామాన్యుల ఆలోచన ఎలా ఉంది? మరి మీ అభిప్రాయం ఏమిటి? చైనా తన ఆక్రమణలతో ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ చేయగలదా? లేక అమెరికా మరియు ఇతర దేశాలు చైనాను అడ్డుకోగలవా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి లోతైన జియోపాలిటిక్స్ విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.